ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, ఈ కార్యక్రమం మేము తీసుకొచ్చిన మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఈ ఒక మంచిది కాదు, అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు గత వారం 15 తోటి ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. దానికి మా తల్లిదండ్రుల తరఫున కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది. చాలామందికి కాసేపు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ సొసైటీకి ఎక్కువ రోజులకు ఇది మంచి ఫలితాలు చూపిస్తుంది. ఎందుకంటే కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఎస్పీ గారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నీ కొడుకు వయసు లేదు కదా, రేపు పొద్దున ఏమైనా అయితే ఎవరికి నష్టపోతారు? నీకే నష్టమవుతుందా? నీకు అంటే నీ ఒక్కదానికి కాదు, నీ కుటుంబానికి అయితే కదా. ఇతని వల్ల ఇంటి వరకు యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబం కూడా నష్టపోతుంది. అది మంచిదా మనకు? ఇంట్లో కాదు, దగ్గర ఏ ఊరి నుంచి వచ్చినావు? ఇక్కడ ఏం పేరు నీ పేరు? హరిదాస్ నగర్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎందుకు అవుతున్నావు? మైనర్ నట్టు కదా. మైనర్ నట్టు మంచిదేనా? ఎందుకు కాదు? ఏమైతుంది? ఎవరికన్నా ఇబ్బంది జరిగినా మనకి ప్రమాదం జరిగితే నీకు కూడా మాకు నష్టం వాళ్ళకి. ఓకే, అంటే అందరికి నడపాలని చెప్తావా, నడిపోద్దని చెప్తావా? ఎవరు నడపద్దు? తల్లిదండ్రులకు చెప్పమని అందరికి చెప్పు గట్టిగా. ఎవరైనా నీ తరఫున చెప్పు. మనకే నష్టం. ఓకే, మంచిగా మాట్లాడటం. ఓకే, ఇంకెవరన్నా? నువ్వేం చదువుతావు? నీ ఏజ్ ఎంత అని చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు అశ్వి. ఇలాంటి చెప్పు. ఇలాంటి చెప్పండి. మీరు కూర్చో. నువ్వు. నమస్తే సార్, మేము తడగొండ నుండి వచ్చాము. మా బాబు బైక్ డ్రైవ్ చేయడం ద్వారా దొరికాము మేము. కానీ మైనర్స్ బైక్ డ్రైవ్ చేయడం ద్వారా పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ లేనప్పుడు కూడా వాళ్ళని అడగకుండా బైక్ తీసుకొని వెళ్తున్నారు. అది మాకు తెలియకపోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేవి జరుగుతున్నాయి. మా వంతు ప్రయత్నంగా మేము ఇవ్వకుండా చూసుకుంటాము, కానీ వాళ్ళకు కూడా కొంత భయం అనేది ఉండాలి. వాళ్ళు ఈ వయసులో చదువుకునేది ఏజ్ కాబట్టి వాళ్ళు చదువుకోవాలి. కానీ వాళ్ళు ఇంకా ఇదే బైక్స్ అన్నిటినీ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి దీని ద్వారానే ఎక్కువ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇలాంటివి రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. ఇక ఒకవేళ మీ దగ్గరికి కనుక వచ్చినట్టయితే మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. చిన్నపిల్లలకు రోడ్డు మీద బండ్లు తీసుకుని పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. పిల్లలకు లైసెన్స్ ఉన్నది కాబట్టి రేపు బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ ఏమైనా అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ రాదు, మళ్ళీ లైసెన్స్ లేదు కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అమ్మ నాన్నకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ తీసిరు జియో. ఏంటంటే చిన్నపిల్లలు బైక్ రైడింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేసినా పోలీస్ స్టేషన్ పోయినా మనం మాట్లాడడానికి అక్కడ ఏముండదు. ఎందుకంటే ప్రాబ్లం బాగుంటుంది. చిన్నపిల్లలకు తెలియని వయసులో యాక్సిడెంట్ చేస్తారు. మా అన్న కొడుకు ఉన్నాడు, బండి ఇప్పించాడు. మా అన్న R15 3 లక్షలు పెట్టి బండి ఇప్పించాడు. బండి ఇప్పిస్తే దానికి మీద పోయి పోతారు పిల్లలు, ఫోన్లో మాట్లాడతారు. ఇటు ఫోన్ ఉన్న ఆలోచన ఉంటారు, బండి మీద ఉంటారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఈయన పానం పోతుంది, ఉన్న ఒక కొడుకు. మళ్ళా వెనక ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ ఒక్క కొడుకుని కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి, మేము కూడా చెప్తుంటాం సార్. నేను ఘనశ్యామ్ పూజ అని కరీంనగర్లో నేను రోడ్డు యాక్సిడెంట్ల సేఫ్టీ గురించి ఘనశ్యామ్ అన్న మాకు చాలా దగ్గర, మేము కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మాట్లాడారు. ఈ ముగ్గురు వల్ల మనకు తెలిసింది ఏంటంటే కంట్రోల్ తప్పో లేకపోతే ఇంకేదన్నా చేయడం ఒకటి. రెండోది ఇప్పటిదాకా ఈ బోయినపల్లి నుంచి వచ్చిన ఈ అమ్మ చెప్పింది, తీసుకుపోతారు బాబాయ్ అడుకోపోయినా లేకపోతే ఇంకేమన్నా అడకపోతారు. కానీ
మేము ఫైన్ వేస్తే ఆ పిల్లాడికి ఒకటి పడుతుంది, లేకపోతే వాళ్ళ బాబాయ్కి పడుతుంది. 18 సంవత్సరాలు, తర్వాత ఏదన్నా ఓటు వేయాలన్నా 18 సంవత్సరాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలన్నా 18 సంవత్సరాలు. 18కి ఉద్దేశం ఏంటంటే 16 సంవత్సరాల వరకు ఎదుగుదల ఉంటుంది. 16 నుంచి 18 సంవత్సరాల వరకు స్టార్ట్ అంటే మంచిగా సెట్ అవుతాడు. సెట్ అయిన తర్వాత మైండ్ 18 నుంచి చచ్చిపోయేదాకా ఆల్మోస్ట్ ఆల్ మంచిగా ఉంటాడు. కాబట్టి వైద్యపరంగా ఈ పద్ధతి పెట్టారు. కాబట్టి మీరు 18 సంవత్సరాల లోపు లైసెన్స్ లేకపోతే ఫైన్ కడతారు. కానీ ఇక్కడ ఈ కుటుంబానికి నష్టమవుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా ప్రమాదాలు అనేవి రోడ్డు మీద జరుగుతున్నప్పుడు అయితేనే ఉంటాయి. కానీ అంటే మన నెగ్లిజెన్స్ వల్ల ప్రమాదాలు కావద్దు. అది దాని ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం. ఓకే, మీ ఇప్పటిదాకా ఈ తల్లులందరూ కూడా రియలైజ్ అయ్యి వాళ్ళు వీళ్ళందరికీ చెప్పారు. మీరందరూ కూడా మీ కుటుంబాలకు మిగతా వాళ్ళకి చెప్పండి ఈ విషయం. ఇప్పటిదాకా ఈ స్టేజ్ మీదకి వచ్చి చెప్పినట్టు మీరు కూడా మీ ఊర్లలో నష్టమేదో చెప్పండి. ఒకసారి నోరు విప్పితే అది అందరికీ ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచం ఏది తప్పో ప్రపంచం తెలుసుకుంటే సరిపోతుంది, ఇక మా అవసరం ఉండదు. ఇంతకుముందు శ్రీ గారు చెప్తున్నారు. తర్వాత కరీంనగర్లో కూడా మైనరు డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు పక్కకుండే సీసకమ్మ రోడ్ల మీదికి పోయి ఒక ముగ్గురు చచ్చిపోయారు. మొన్న కూడా ఒక పూణేలో కారు డ్రైవర్ చనిపోయాడు. లాస్ట్కు మొన్న ఒక ఎమ్మెల్యే కొడుకు కారు తీసుకపోయి గుద్దితే మన సీఎం ఆఫీస్కు బ్యారికేడ్ గుద్దేసింది. అది కూడా పాపం జైల్లో ఉన్నాడు. అంటే జనరల్గా చెప్తున్నా. కాబట్టి మీ పిల్లలు మంచిగా ఉండాలనే ఒక్క సదుద్దేశంతో కార్యక్రమం పెట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతుందిగా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్, తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అది తెలుసా తెలియదా? అదే తెలియదు. ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు. అబ్బాయికి వదిలేశారు. అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు. అబ్బాయికి ఎట్లా ఎస్ఏ రాసి వదిలేశారు. అబ్బాయి వాళ్ళ నాన్న, అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు. మీ బాధ్యత మీకు ఉంటుంది. అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు. అంటే ఇప్పుడు యూత్ లో వాళ్ళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ తీసుకోపోతారు. చాలా సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా అట్లే ఉంటుంది. జస్ట్ మేబీ చలాన్ చేస్తాం, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది. జాబ్ కావాలి, దొరకరు. వెరిఫికేషన్ కావాలి, రాదు. పాస్పోర్ట్ కావాలి, రాదు. మీ పైన కూడా కేసు అవుతుంది. ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు. అప్పుడు మీరు ఎట్లా చెప్పడానికి లేదు సార్, నాకు తెలియనుకుంటా, నాకు చెప్పకుండా తీసుకోపోయారు. ఇతను డిఎస్పీ ఏమన్నారు, 18 years వరకు మన అంతా మైండ్ మంచిగా ఉండదు, మనం అంత డెవలప్ కాము. అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. 18 years అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి. లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి. ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపాలా? సరే, ఇది ఇది కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెషన్ అలా పెట్టాము. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాము, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం. బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైనర్ డ్రైవింగ్. ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి. దీనిలో రెండు లైఫ్ స్టేక్లో ఉంటుంది. ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు, ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది. ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే, అతను మంచి డ్రైవ్ చేస్తున్నారు, అతను లైసెన్స్ ఉంది, రోడ్లో పోతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుర్తిస్తారు, అతను కూడా చనిపోతారు. మీ కొడుకుకి ఏం కాదు. మీ కొడుకు మంచిగా ఉంటారు, హాస్పిటల్ పోతారు, ఫ్రాక్చర్ అవుతుంది, మంచిగా అవుతారు, అతను చచ్చిపోతారు. అతను ఏం తప్పు చేశారు? అతను మంచిగా లైసెన్స్ తీసుకొని 22 yearsలో డ్రైవ్ చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు, అతని కుటుంబంలో ఎవరు లేరు, అతను మాత్రమే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? అట్లే పుణేలో అట్లే జరిగింది కదా, ఇక్కడ కూడా ఎట్లే జరిగింది. కరీంనగర్లో 3 చనిపోయారు శీష పని చేసిన వాళ్ళు. సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి. బైక్ అస్సలు ఇవ్వకండి.
మీ దృష్టిలో మీకు చెప్పుకుంటా మీకు గురువ చేసి తీసుకుపోతున్నారంటే మీరు 100 డయల్ చేయండి. నేను చెప్తున్నాను 100 డయల్ చేయండి. నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు, మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము. ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాము. బట్ మీరు మీ కొడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గాంజా తాగుతున్నారు. గంజాయి, ఓకే, గంజాయి తాగుతున్నారు. ఐడియా ఉందా గంజాయి ఏంటి? అందరికి ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి? తెలియదా? తెలుసా? చాలా మంది యువకుడు తాగుతున్నారు. ఏంటి బంద్ అయిందా? ఓకే, అదే చాలా మంది పిల్లలు తాగుతున్నారు. దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి? ఆపాలి. మీ దృష్టి వస్తుంది, 100% తప్పకుండా వస్తుంది. నా కొడుకు అది గ్రూప్కి జాయిన్ అయ్యారు, ఆ వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది మందు తాగుతారు, ఇది ఏంటి గంజాయి తాగుతారు. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్స్ ఏంటి? ఆపాలి. వాళ్ళ ఆపకపోతే మీ మాట వినట్లేదు. నాకు గుర్తుంది 2-3 years బ్యాక్, అప్పుడు నేను మంచిర్యాలలో ఉంటే ఒక సూర్యాపేటలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి తాగుతున్నారు. ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంటి బయట కట్టేసింది. దాని తర్వాత మూరం తీసుకొని ఇట్లా పెట్టేసింది. మూరం కారం అట్లా ఐస్లో కొట్టేసింది. సో మీ యాజ్ అ పేరెంట్స్ మీరందరూ కొంచెం బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి. మీ చేతితో కంట్రోల్ కావట్లేదు, మీ మాట వినట్లేదు, మీరు మళ్ళీ మన సిఐ, ఎస్ఐ, డిఎస్పీకి ఫోన్ చేసేయండి. సార్ ఇట్లా ఇట్లా ఉన్నారు, నా కొడుకుకి అలవాటు అయింది, ఇతని మాట వినట్లేదు. మనం కౌన్సిలింగ్ చేస్తాము. డోంట్ వరీ, మనం డైరెక్ట్లీ మీ కొడుకు పైన కేసు చేయము. మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి, వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము, చెప్పేస్తాము. మొత్తం 2-3 రోజులు మన దగ్గర పిలిచి, ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి, ఎట్లా వదిలేయాలి, అది కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు. మీకు తెలియదు అంటే మీ యూ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్. మీరు ఫెయిల్ అయ్యారు, పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు. 2 పాయింట్స్, మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వదండి. ఏమైనా అయితే, ఏమైనా పని ఉంటే, సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను, నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను, వాకింగ్ వెళ్ళాలి. మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్నా బైక్ ఉందా? మీ టైంలో మీరు చిన్న ఉన్నప్పుడు బైక్ ఉందా మీ దగ్గర? అప్పుడు చెప్పండి, వాకింగ్ చేయమని చెప్పండి, ఏమవుతుంది? బస్సులో తిరగమని చెప్పండి. అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి. నేను పెరుగు తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను, అట్లే ఇలా స్టార్ట్ చేస్తారు. అమ్మ మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎందుకు బయట పోవాలి, నేను పెరుగు మీకోసం తీసుకొస్తాను బయట నుండి, పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను, అట్లా స్టార్ట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది. అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది, పైన టైర్ కింద పడతారు, దెబ్బ తగ్గుతుంది, చచ్చిపోతారు. ఆ హెల్మెట్ కూడా ఉండదు. అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం, మీకోసం, మీకు కొంచెం చెప్పాలి. సో దయచేసి దీని తర్వాత మీరు మీ బైక్స్ మీ కొడుకుకి అస్సలు ఇవ్వకు. అతని దగ్గర లైసెన్స్ వచ్చినప్పటి వరకు ఇవ్వకండి. గాంజాయి పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మన డిఎస్పీకి, ఎస్ఐ, సిఐకి 100 డైల్ కూడా చేయండి. సార్ నా కొడుకు తాగుతున్నారు, నా పేరు చెప్పకండి, అట్లా కూడా చెప్పేసేయండి. మనం అతను బయట పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని కౌన్సిలింగ్ చేస్తాము. మీ అమ్మ చెప్పింది, నాన్న చెప్పేది, అది కూడా చెప్పాము మనం. సో మీతో మళ్ళీ ఇంట్లో పోయి మళ్ళీ మీతో గొడవ చేస్తారు, అదే కూడా అట్లా చేస్తాము. కావాలంటే అట్లా కూడా చేస్తాము. సో దయచేసి మీరు ఈ 2 పైన మీరు అమలు చేయాలి. మనం ఇప్పుడు ఈరోజు సెషన్ పెట్టాము. దీని తర్వాత మళ్ళీ మీ కొడుకు దొరికితే మనం 100% ఇప్పుడు వీళ్ళ పేరు వచ్చినాయి మన దగ్గర, మీ పేరు వచ్చినాయి, మీ బైక్ నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే బైక్ మనం పట్టుకొని అప్పుడు మనం తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తాము. అది నా మాట. చట్టం ప్రకారం పోతాము. 336 ఐపీసీ ఆ కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ కోర్టులో అప్పుడు బండి నాకు రిలీజ్ చేయడానికి లేదు. నేను బండి సీజ్ చేసి కోర్టు పంపాలి. కోర్టులో మళ్ళీ మీరు వకీలు పెట్టాలి, వకీల్ నుండి రిలీజ్ చేయాలి. అది కాకుండా మీ పైన కేసు రిజిస్టర్ అయితే కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టు మళ్ళీ ఒక నెల 2 నెలల శిక్ష ఇస్తే అది కోర్టు ఇష్టం. సో దయచేసి ఈ 2 చట్టం మీరు తప్పకుండా గట్టిగా ఫాలో చేయాలి. చేస్తారా? మళ్ళీ ఇక్కడ నేను అంతమంది పిలవని అవసరం లేదు. మైనర్ డ్రైవింగ్ మనకు నష్టం జరగదు, ఇంకోరికి నష్టం జరగదు, మన వల్ల ఇంకోరికి ఇబ్బంది కావద్దని చెప్పేసి మనం ప్రమాణం చేద్దాం.
అందరూ కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి మా పిల్లలు కానీ పక్క వాళ్ళు కానీ వెహికల్ నడపడానికి అనుమతించము. ఒకవేళ అనుమతించినట్టయితే సెక్షన్ 180 ప్రకారం మేము బాధ్యత తీసుకొని శిక్షకు గురవుతాము. ఓకే, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరి చక్కటి ప్రోగ్రాం ఈ యొక్క మన జిల్లా ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈ యొక్క మైనర్ పిల్లలు తమ వాహనం నడిపి ఈ యొక్క ప్రమాదాలకు గురవుతున్నారు, అదే ప్రమాదాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ యొక్క కౌన్సిలింగ్ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఇప్పుడు విజయ్ చూడండి, సార్ ఇదివరకు దాకా చెప్పిన విషయం ఒకటే ఒకటి, మైనర్ 18 సంవత్సరాల లోపు